అఖండ మూవీ గురించి మాట్లాడుకుందామండి. అస్సలు ఫిలిం చూడండి, ఎక్స్ట్రాడినరీ అండి. ప్లీజ్ వెళ్ళని వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి మరీ చూడండి ఫిలిం. అరే టీవీలో వస్తుందిలేని వెయిట్ చేయొద్దండి. 3Dలో చూడండి, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పిల్లలు ఉంటే 3Dలోనే చూపించండి. మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎస్పెషల్లీ ప్రతి సీన్ అండి, మీరు ఇలా కళ్ళు మూస్తే ఏ సీన్ మిస్ అవుతారో అన్నట్టుగా సినిమా తీశారు. మీరు టికెట్ తీసుకొని వెళ్తున్నారు అంటే ఆ టికెట్ కి 200% న్యాయం చేశారండి వాళ్ళు. మీకు అంత మంచివి బోధించారు అందులోన. మీరు ఎంటర్టైన్ అవుతారు, ప్లస్ మన సనాతన ధర్మాల గురించి తెలుసుకుంటారు. ఓకే, చాలా బాగా వచ్చింది ఫిలిం మాత్రం. అసలు మిస్ చేసుకోదండి. గూస్ బంప్స్ వస్తాయి ఈ చలికాలంలో. ప్రతి సీన్ యాక్చువల్ గా బాలకృష్ణ గారు ఏ సినిమాలో ఉన్నా చంపుతుంటే మనకు అరే అన్ని చంపడమే ఉంటాయి కదా అనుకుంటాం. కానీ ఈ ఫిలింలో చంపుతుంటే అది వెరైటీ ఆఫ్ చంపడం అండి. అసలు ప్రతి సీన్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాగే చంపాలి, ఇలాగే చంపాలి అని మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత హైలైట్ గా ఉన్నాయి సీన్స్. మన ధర్మాన్ని చెప్పడం, మన భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అండి, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. భగవద్గీత గురించి ఇంత బాగా మనకు తెలియాలి అని ఒక స్టెప్ వాళ్ళు ముందుకేస్తారు. గ్రేట్ సార్. బోయపాటి గారు, బాలకృష్ణ, తమన్ గారు, అస్సలు వాళ్ళ గురించి మనం మాటలు లేవు, మాట్లాడుకోలేవు థియేటర్లోనే.